హాయ్ బ్రో. హాయ్ అన్న. హనుమాన్ మూవీ హిట్ అవ్వడానికి ఇక్కడ అయోధ్య మందిర్ ఓపెన్ అవ్వడానికి సంబంధం ఉంది అంట, నిజమేనంట? పక్కా 100% ఉంది. అంటే ఇప్పుడు చెప్తా చూడన్న, ఒకటి కంటెంట్ ఉంది, బట్ కంటెంట్ తో పాటు కరెక్ట్ ఏంది హనుమంతుడు లాస్ట్ లేకుంటే కూడా చాలా కొద్దిగా తక్కువ అనిపించేది. బట్ హనుమంతుడు ఎప్పుడు వస్తుందో, హనుమంతు భక్తులు కానీ, రెండోది అయోధ్యలో రాముడు, అక్కడ రాముడు అయితే ఇక్కడ థియేటర్లో హనుమంతుడు చూస్తున్నాం. అట్లా చాలా వరకు ప్లస్ ఇప్పుడు అంటే గ్రాఫిక్స్ పరంగా అయితే బాగానే ఉంది. బట్ ఏంటంటే ప్లస్ పాయింట్ అక్కడ అయోధ్య రామ మందిరాన్ని కరెక్ట్ టైంలోనే దించినారు కాబట్టి, అంటే సినిమాని విడుదల చేసినారు కాబట్టి చాలా సక్సెస్. అంటే థియేటర్లు ఇవ్వకుండా కానీ 200 కోట్లు కాలేకంటే నీకు సపోర్ట్ లేకునే కదా కొన్ని థియేటర్లకే. ఇప్పుడు అంటే అన్ని థియేటర్లు ఇచ్చిన సినిమా తెలుగులో చొక్కేసినట్టే అంట వేసా వద్దనా, బట్ థియేటర్లు అయితే వేయలేదు. ఆ విషయం ఇప్పటికైనా అర్థమవుతుంది. బట్ వాళ్ళు పెద్దలు ఎలా ఆలోచించినా మనం అయితే వాళ్ళని క్వశ్చన్ చేసేంత వాళ్ళం కాదు. బట్ వాళ్ళకి బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటుందో వాళ్ళు అర్థం చేయదు. దిల్రాజు గారు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. వాళ్ళకి అంటే వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకంటూ ఒకటి పర్టికులర్గా. బట్ అదే చేస్తారు. బట్ కొద్దిగా థియేటర్లు కొద్దిగా పెంచింటే సంక్రాంతి టైంలో కొద్దిగా జనాలు కూడా వచ్చి కొద్దిగా ఇంకా కలెక్షన్స్ మన టాలీవుడ్ ప్లస్ అవుతుందని నా ఒపీనియన్. బట్ 100% అయోధ్య రామ మందిరానికి పక్క హనుమాన్ మూవీకి పక్క ఉంది. అది ప్లస్ పాయింట్ హనుమంతుడు ఉండడం వల్లనే, అది 200%. మెయిన్ గ్రాఫిక్స్తో అంటే తోని కాకుండా ఈ హనుమంతుడు ఉండడం వల్ల, ఈ రెండు వల్ల ఫుల్ 200% మీ గ్రాఫిక్స్ ఒక్కటి ఉంటే కూడా అంత పోయి కాదు. దేవుడు లాస్ట్ హనుమంతుడు సీను, ఇంకా రెండోది రామదేవి ఉందన్న వల్ల అంటే హైప్, అంటే దేవుడు అనే అందరికీ అప్పుడు చూద్దాం మన దేవుణ్ణి మనం అని చాలామంది అయితే అనుకున్నారు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకైనా.